కోనల్లో అయ్యప్ప ముచ్చటైన దేవుడే అయ్యప్ప పచ్చ పచ్చని కోనల్లో అయ్యప్ప ముచ్చటైన దేవుడే అయ్యప్ప 18 మెట్లపై వెలసిన పాప వినాశకుడే మణికంఠ 18 మెట్లపై వెలసిన పాప వినాశకుడే మణికంఠ వాసుడు కారుణ్యశీలుడు ఎర్మేలి వాసుడు ఏకస్వరూపుడు మోహిని పుత్రుడు మోహన రూపుడు మోహిని పుత్రుడు మోహన రూపుడు మోహిని పుత్రుడు మోహన రూపుడు అయ్యప్ప చరితం వినరే ఓయమ్మ స్వామి లీలలు గనరే మాయమ్మ అయ్యప్ప చరితం వినరే ఓయమ్మ స్వామి లీలలు గనరే మాయమ్మ మణికంఠ కథనే వినరే ఓయమ్మ దేవుని మహిమలు గనరే మాయమ్మ మణికంఠ కథనే వినరే ఓయమ్మ దేవుని మహిమలు గనరే మాయమ్మ పూర్వకాలంలోన రాక్షస వంశంలో భస్మాసురుడను జగమొండి రాక్షసుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తుండమ్మ బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తుండమ్మ బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తుండమ్మ వాని తపస్సు మెచ్చిన శంకరుడు ప్రత్యక్షమైనాడమ్మో ఓయమ్మ వాని తపస్సు మెచ్చిన శంకరుడు ప్రత్యక్షమైనాడమ్మో ఓయమ్మ వరము గోరు కొమ్మని ఆ శంకరుడు రాక్షసున్నడిగిండమ్మో ఓయమ్మ వరము గోరు కొమ్మని ఆ శంకరుడు రాక్షసున్నడిగిండమ్మో ఓయమ్మ ఆ భస్మాసురుడు సంతోషపడుకుంటూ ఎవని శిరసు మీద నేను చెయ్యి పెడితే అక్కన్నే వాడైతే భస్మం కావాలనే అక్కన్నే వాడైతే భస్మం కావాలనే అక్కన్నే వాడైతే భస్మం కావాలనే వాడు కోరినట్టుగా వెంటనే వరమునిచ్చినాడమ్మో ఆ శంకరుడు జ్యోతి స్వరూపుడమ్మో అయ్యప్ప శబరి నివాసుడమ్మో అయ్యప్ప వరమును ఇవ్వంగనే భస్మాసురుడు ఏమని ఆలోచించే ఓయమ్మ హరిహర తనయుడమ్మో అయ్యప్ప అభయ స్వరూపుడమ్మో అయ్యప్ప ఈ తిక్క శంకరుడు ఇచ్చినట్టి వరము నిజమో అబద్ధము నమ్మకం కలుగక శంకరుణ్ణి చేరి ఏమంటా ఉన్నాడు శంకరుణ్ణి చేరి ఏమంటా ఉన్నాడు శంకరుణ్ణి చేరి ఏమంటా ఉన్నాడు నువ్వు ఇచ్చిన వరమును నీ మీదే ప్రయోగిస్తానన్నాడు భస్మాసురుడు నువ్వు ఇచ్చిన వరమును నీ మీదే ప్రయోగిస్తానన్నాడు భస్మాసురుడు అది విన్న శంకరుడు అబ్బబ్బా అదిరి పడిలేసిండమ్మో ఓయమ్మ అది విన్న శంకరుడు అబ్బబ్బా అదిరి పడిలేసిండమ్మో ఓయమ్మ భస్మాసురుని మాట విన్నట్టి శంకరుడు పెడబొబ్బలే పెడుతూ ఆర్సి కేకలు పెడుతూ వెనుకకే తిరిగిండు ఉరుకనే తలిగిండు వెనుకకే తిరిగిండు ఉరుకనే తలిగిండు వెనుకకే తిరిగిండు ఉరుకనే తలిగిండు అది చూసి భస్మాసురుడు ఓయమ్మ పకపక నవ్వుతుండు ఓయమ్మ అది చూసి భస్మాసురుడు ఓయమ్మ పకపక నవ్వుతుండు ఓయమ్మ చంకలే గుద్దుకుంటూ ఆ శంకరుని వెంటనే పడ్డాడమ్మో ఆ రాక్షసుడు చంకలే గుద్దుకుంటూ ఆ శంకరుని వెంటనే పడ్డాడమ్మో ఆ రాక్షసుడు గజ గజ వణుకుతూ కేకలే వెట్టుతూ లోకాల శంకరుడు అడివంతా తిరుగుతూ ఆగమాగమయ్యి ఉరుక సాగిండమ్మ ఆగమాగమయ్యి ఉరుక సాగిండమ్మ ఆగమాగమయ్యి ఉరుక సాగిండమ్మ శంకరుని అరుపులు ఓయమ్మ శ్రీ విష్ణు విన్నాడమ్మో అప్పుడు జ్యోతి స్వరూపుడమ్మో అయ్యప్ప శబరి నివాసుడమ్మో అయ్యప్ప జరుగుతున్న సంగతి ఆ విష్ణువు కండ్ల చూసినాడమ్మో ఓయమ్మ హరిహర తనయుడమ్మో అయ్యప్ప అభయ స్వరూపుడమ్మో అయ్యప్ప
దింపింది మోహిని మోహిని దింపినట్టు భస్మాసురుడు చేతులు దింపుతుండో ఓయమ్మ జ్యోతి స్వరూపుడమ్మో అయ్యప్ప శబరి నివాసుడమ్మో అయ్యప్ప వెంటనే మోహినైతే తన తలపైన తన చెయ్యి వెట్టుకునే అప్పుడు హరిహర తనయుడమ్మో అయ్యప్ప అభయ స్వరూపుడమ్మో అయ్యప్ప ఆమె చేస్తున్నట్టు చేతులు పూతున్న ఆ భస్మాసురుడు మోహిని చూసి తన తలపైననే తన చెయ్యి పెట్టిండు తన తలపైననే తన చెయ్యి పెట్టిండు తన తలపైననే తన చెయ్యి పెట్టిండు భగ్గున మండిపోయి భస్మాసురుడు బూడిదైపోయిండమ్మో వెంటనే భగ్గున మండిపోయి భస్మాసురుడు బూడిదైపోయిండమ్మో వెంటనే అది చూసి నా మోహిని ఓయమ్మ కిలకిల నవ్విందమ్మో ఓయమ్మ అది చూసి నా మోహిని ఓయమ్మ కిలకిల నవ్విందమ్మో ఓయమ్మ చావు తప్పినట్టి ఆ బోల శంకరుడు మోహిని అందాన్ని చూసిన వెంటనే ఆమె అందానికి బానిసైపోయిండు ఆమె అందానికి బానిసైపోయిండు ఆమె అందానికి బానిసైపోయిండు మోహిని రూపమందున్న శ్రీ విష్ణుతో సరసాలు ఆడబట్టే ఆ శంకరుడు మోహిని రూపమందున్న శ్రీ విష్ణుతో సరసాలు ఆడబట్టే ఆ శంకరుడు వారి ఇద్దరి వల్లను ముద్దుల బాలుడు పుట్టిండమ్మో
దూరములో మా దండి సర్పము కనిపించిందో ఆ రాజుకు. ఆ కొంత దూరములో మా దండి సర్పము కనిపించిందో ఆ రాజుకు. సప్తశిరసులున్నట్టి ఆ సర్పము పడగా విప్పి ఉన్నదో అక్కడ. సప్తశిరసులున్నట్టి ఆ సర్పము పడగా విప్పి ఉన్నదో అక్కడ. ఆ పడగ నీడలో మెడలో మణిహారంతో దగదగ మెరిసేటి అందాల పసివాడు చిరునవ్వులలు కూతూ పవలించి ఉన్నాడు. చిరునవ్వులలు కూతూ పవలించి ఉన్నాడు. చిరునవ్వులలు కూతూ పవలించి ఉన్నాడు. బాలుణ్ణి చూడంగానే పందల రాజు పరుగున వెళ్ళిండమ్మో అక్కడికి. బాలుణ్ణి చూడంగానే పందల రాజు పరుగున వెళ్ళిండమ్మో అక్కడికి. బంగారు వర్ణంతోటి మెరిసేటి బాలుణ్ణి ఎత్తుకునే వెంటనే. బంగారు వర్ణంతోటి మెరిసేటి బాలుని ఎత్తుకునే వెంటనే. పిల్లలు లేనట్టి నన్ను కరుణించగా బంగారంలా మెరిసే ఈ పసి బాలుణ్ణి దేవుడే వరముగా ఇచ్చిండనుకున్నాడు. దేవుడే వరముగా ఇచ్చిండనుకున్నాడు. దేవుడే వరముగా ఇచ్చిండనుకున్నాడు. సంతోషమాగలేక ఆ బాలుణ్ణి గుండెకు హత్తుకునే పందల రాజు. జ్యోతి స్వరూపుడమ్మో అయ్యప్ప, శబరి నివాసుడమ్మో అయ్యప్ప. ఆనంద పడుకుంటాను ఆ రాజు రాజ్యాన్ని చేరిండమ్మో ఆ బాలునితో. హరిహర తనయుడమ్మో అయ్యప్ప, అభయ స్వరూపుడమ్మో అయ్యప్ప. రాజ్యాన్ని చేరిన పందల రాజు అంతఃపురములున్న రాణిని చేరి అందాల బాలుణ్ణి చూపించినాడమ్మా. అందాల బాలుని చూపించినాడమ్మా. అందాల బాలుని చూపించినాడమ్మా. ఆ రాణి సంతోషము అబ్బబ్బో అంతింతగాదోయమ్మా ఓయమ్మా. ఆరాని సంతోషము అబ్బబ్బో అంతింతగాదోయమ్మా ఓయమ్మ. బాలుణ్ణి ఎత్తుకొని ముద్దు మీద ముద్దులే వెట్టవట్టే ఆ రాణి. బాలుని ఎత్తుకొని ముద్దు మీద ముద్దులే వెట్టబట్టే ఆరాని. ఆనందంతో రాజు పందల రాజ్యంలో బీదవారికి పేదవారికి అన్న వస్త్రములను దానం చేస్తుండమ్మా. అన్న వస్త్రములను దానం చేస్తుండమ్మా. అన్న వస్త్రములను దానం చేస్తుండమ్మా. బాలుడొచ్చిన గడియలో ఆ రాజ్యాన పండుగలే చెయ్యబట్టే పందల రాజు. బాలుడొచ్చిన గడియలో ఆ రాజ్యాన పండుగలే చెయ్యబట్టే పందల రాజు. ఊరూర సంబరాలే ఆ దేశాన ఇంటింట సంతోషాలే ఆ సమయాన. ఊరూర సంబరాలే ఆ దేశాన ఇంటింట సంతోషాలే ఆ సమయాన. అంతలో ఆ రాజు అందాల బాలునికి పేరు పెట్టాలని నిర్ణయించుకొని వేద బ్రాహ్మణులను పిలిపించినాడమ్మా. వేద బ్రాహ్మణులను పిలిపించినాడమ్మా. వేద బ్రాహ్మణులను పిలిపించినాడమ్మా. బాలుని జాతకాన్ని బ్రాహ్మణులార చూసి చెప్పుమన్నాడు ఆ రాజు. జ్యోతి స్వరూపుడమ్మో అయ్యప్ప, శబరి నివాసుడమ్మో అయ్యప్ప. బ్రాహ్మణులు పండితులు ఆ బాలుని చేరవచ్చినారమ్మో అప్పుడు. హరిహర తనయుడమ్మో అయ్యప్ప, అభయ స్వరూపుడమ్మో అయ్యప్ప.
కోసమయ్యి శ్రీ విష్ణువు ఎదురు చూడసాగిండో ఓ రాజా సమయము కోసమై శ్రీ విష్ణువు ఎదురు చూడసాగిండు ఓ రాజా అంతలో భస్మాసురుడు శివునికై తపస్సు చేయసాగిండో ఓ రాజా అంతలో భస్మాసురుడు శివునికై తపస్సు చేయసాగిండు ఓ రాజా మోహిని రూపంతో శ్రీ విష్ణుమూర్తి శంకరుని వల్ల జరిగిన సంగతి పందల రాజుకు చెప్పిండ్రు బ్రాహ్మణులు పందల రాజుకు చెప్పిండ్రు
మైమలు గురుకుల మందున గురువులకు చూపి వారికి అయ్యప్ప తత్వ బోధ చేసే వారికి అయ్యప్ప తత్వ బోధ చేసే వారికి అయ్యప్ప తత్వ బోధ చేసే విద్య నేర్పే గురువులు అయ్యప్ప బోధలు విన్నారమ్మో ఓయమ్మ జ్యోతి స్వరూపుడమ్మో అయ్యప్ప శబరి నివాసుడమ్మో అయ్యప్ప తన జన్మ రహస్యము వారికి చెప్పినాడు వెంటనే అయ్యప్ప హరిహర తనయుడమ్మో అయ్యప్ప
బాధలొచ్చే ఓ రాణి నాకు చెప్పుమన్నాడు ఆ రాజు. నీకేమి బాధలొచ్చే ఓ రాణి నాకు చెప్పుమన్నాడు ఆ రాజు. అప్పుడ రాజుతోని ఆ రాణి ఏమంట చెప్పబట్టే ఓయమ్మ. అప్పుడ రాజుతోని ఆ రాణి ఏమంట చెప్పబట్టే ఓయమ్మ. ఎన్నాడెరుగా నట్టి తలనొప్పి నాకొచ్చే అంతులేని బాధ తట్టుకోలేకున్నా నా తల నొప్పికి మందన్నదే లేదు. నా తల నొప్పికి మందన్నదే లేదు. నా తల నొప్పికి మందన్నదే లేదు. పులిపాలతోనైతేనే ఈ తల నొప్పి తగ్గుతుందన్నారయ్యో వైద్యులు. పులిపాలతోనైతేనే ఈ తల నొప్పి తగ్గుతుందన్నారయ్యో వైద్యులు. పులిపాలు తీసుకొచ్చే వీరులు మనకెవ్వరున్నారనే ఆ రాణి. పులిపాలు తీసుకొచ్చే వీరులు మనకెవ్వరున్నారనే ఆ రాణి. నాటకమంతయు తెలిసిన అయ్యప్ప తనలోన తాను చిరునవ్వు నవ్వి పందల రాజుతో ఏమంటా ఉన్నాడు. పందల రాజుతో ఏమంటా ఉన్నాడు. పందల రాజుతో ఏమంటా ఉన్నాడు. పులిపాలు తెస్తానని ఆ రాజును సెలవు అడిగినాడమ్మో అయ్యప్ప. జ్యోతి స్వరూపుడమ్మో అయ్యప్ప. శబరి నివాసుడమ్మో అయ్యప్ప. అయ్యప్ప మాటలకు పందల రాజు అదిరిపడ్డాడోయమ్మ అప్పుడు. హరిహర తనయుడమ్మో అయ్యప్ప. అభయ స్వరూపుడమ్మో అయ్యప్ప. కారణ్య పడవిలో ఎన్నో విష సర్పాలు క్రూర మృగాలు తిరుగాడుతుంటాయి. పులిపాలకు నిన్ను పంపలేనన్నాడు. పులిపాలకు నిన్ను పంపలేనన్నాడు. పులిపాలకు నిన్ను పంపలేనన్నాడు. నా చేతుల్లో వెంచిన ఓ కొడుక నిన్నొదలనన్నాడమ్మో పందల రాజు. నా చేతుల్లో వెంచిన ఓ కొడుక నిన్నొదలనన్నాడమ్మో పందల రాజు. ఆ మాట విన్నా కూడా అయ్యప్ప నాకేమీ జరుగదనే తండ్రితో. ఆ మాట విన్నా కూడా అయ్యప్ప నాకేమీ జరుగదనే తండ్రితో. తప్పని పరిస్థితుల్లో ఒప్పుకొని రాజు అడవికి బయలెళ్ళే అయ్యప్ప తల మీద 2 అరలు ఉన్న ఇరుముడి గట్టిండు. 2 అరలు ఉన్న ఇరుముడి గట్టిండు. 2 అరలు ఉన్న ఇరుముడి గట్టిండు. కొబ్బరికాయ నెయ్యి అటుకులు ఇరుముడి గట్టిండమ్మో ఆ రాజు. కొబ్బరికాయ నెయ్యి అటుకులు ఇరుముడి గట్టిండమ్మో ఆ రాజు. ఇరుముడి నెత్తుకొని అయ్యప్ప అడవికి చేరిండమ్మో ఓయమ్మ. ఇరుముడి నెత్తుకొని అయ్యప్ప అడవికి చేరిండమ్మో ఓయమ్మ. ముక్కోటి దేవుళ్ళు అయ్యప్పను చేరి రాక్షస మహిషిని సంహరించే గడియ ఆసన్నమైందని తెలిపినారోయమ్మ. ఆసన్నమైందని తెలిపినారోయమ్మ. ఆసన్నమైందని తెలిపినారోయమ్మ. అంతలోనే రాక్షసి అక్కడికి చేరనే వచ్చిందమ్మో ఓయమ్మ. జ్యోతి స్వరూపుడమ్మో అయ్యప్ప. శబరి నివాసుడమ్మో అయ్యప్ప. అయ్యప్పను చూసిన ఆ మహిషి పకపక నవ్వబట్టే అప్పుడు. హరిహర తనయుడమ్మో అయ్యప్ప. అభయ స్వరూపుడమ్మో అయ్యప్ప. రాక్షసి నవ్వుకు భువన భాండమంతా దద్దరిల్లిపోయి ఆకాశమంతయు అగులు బుగులైపోయి అదిరి పడసాగింది. అగులు బుగులైపోయి అదిరి పడసాగింది. అగులు బుగులైపోయి అదిరి పడసాగింది. అయ్యప్ప ఉన్న దిక్కు ఆ రాక్షసి అడుగులే వేస్తుందమ్మో ఓయమ్మ. అయ్యప్ప ఉన్న దిక్కు ఆ రాక్షసి అడుగులే వేస్తుందమ్మో ఓయమ్మ. విల్లును ఎక్కుపెట్టి ఆ అయ్యప్ప బాణమే విడిచిండమ్మో అప్పుడు. విల్లును ఎక్కుపెట్టి ఆ అయ్యప్ప బాణమే విడిచిండమ్మో అప్పుడు. చెరచెర బాణము విష్ణు చక్రమూలే గాలిలోనికి దూసుకుపోయింది. మహిషి రాక్షసిని చేరనే చేరింది. మహిషి రాక్షసిని చేరనే చేరింది. మహిషి రాక్షసిని
ప్రజలంతా చేతులు జోడించిండ్రు అయ్యప్పకు. ఆ పులి మీదనే అంతఃపురము చేరి రాణి గారి ముందు నిలిచిండు అయ్యప్ప. పాలు విండు కొమ్మని చెప్పిండు నవ్వుతూ, పాలు విండు కొమ్మని చెప్పిండు నవ్వుతూ, పాలు విండు కొమ్మని చెప్పిండు నవ్వుతూ. గజ గజ వణుకుకుంటూ ఆ రాణి శరణు కోరుకున్నదో అయ్యప్పను. గజ గజ వణుకుకుంటూ ఆ రాణి శరణు కోరుకున్నదో అయ్యప్పను. తప్పు మన్నించుమంటూ ఆ రాణి మణికంఠను వేడిందో అప్పుడు. తప్పు మన్నించుమంటూ ఆ రాణి మణికంఠను వేడిందో అప్పుడు. అప్పుడు అయ్యప్ప తండ్రి చెంతకు చేరి తన కారణ జన్మ సమాప్తమైందని తనకు సెలవిమ్మని అడిగినాడోయమ్మ. తనకు సెలవిమ్మని అడిగిన
మెట్లెక్కి